సృష్టిలో నాపై కనుదృష్టి ఉంచి నీ చిత్తానుకూలంగా నడులో జరిగించమని జీవమగల దేవునికి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నింపగలరా. దయాప్రాప్తురాలా, నీకు శుభములు. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆ శుభవచనం ఏమిటో నేను వినదగిన శుభవచనం ఏమైనా స్వామి? మరియా భయపడకము, నేను సజీవం గల దేవుని పక్షంలో మీ దగ్గరకు పంపబడి తిని, నేను గాబ్రియేలు దూతను. అయితే ఇదిగో స్వామి ప్రభు దాసరాలను. అలాగా ప్రభు, నమస్కారములు. నేనేపాడు దాని తండ్రి, మీరు నన్ను దర్శించుటకు నేనందరి దాని దేవా, వందనములు. వందనములు మరియా, భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుని అనబడుతును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉన్నది. మరియా, అయితే ఇదిగో స్వామి, నేను పురుషుణ్ణి ఎరుగుదాని కదా, ఇది నాకు ఎలాగ జరుగును? మరియా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి నిన్ను ఆవరించి సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవ శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. ఇది ఎలాగ జరుగును స్వామి? మరియా, ఏమి నమ్మశక్యముగా లేదా? నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు ఓ కుమారుని కని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. అయితే ఇదిగో స్వామి అలాగా స్వామి. దేవుని కార్యములు ఎంత గొప్పవి, నాకు చాలా ఆత్మానందం కలుగుతున్నది. మరియా, దేవుని చెప్పిన ఏ మాట అయినను నిరుద్ధకము కానే రాదు కదా, ఆయనకు సమస్తము సాధ్యమే. అయితే ఇదిగో స్వామి, ప్రభు దాసురాలను దేవుని ద్వారా పంపబడిన మీ మాట చెప్పున నాకు జరుగును గాక. మరియా, ఇక నేను వెళ్ళి వచ్చేదను. చిత్తం ప్రభు, ఇక నేను దైవ చిత్తం కొరకు కనిపెట్టుకుందును. సరే మరియా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా. ఈ సమయంలో ఏసేపు వడ్రంగి పని చేసుకుంటూ ఉంటారు. ఏసేపు రావాలి, చెక్క పని. ఏసేపు, ఓ ఏసేపు. ఏంటి సీమోను, ఇలా వచ్చావు? నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఇదిగో నీ పనిలోనే ఉన్నాను. త్వరగా చెయ్యి, నేను వెళ్ళొస్తాను. అవును, మర్చిపోయాను. మరియా గర్భవతి అంటగా? ఏంటి, మరియా గర్భవత? అవును, ఈ ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు. నీకెవరు చెప్పారు? ఈ ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు. అయినా నాకెందుకులే, నా పని త్వరగా. మరియా, ఎంత పని చేశావు. నేను నలుగురిలో తలెత్తుకు తిరగలేను. మన పెళ్లి కాకముందే నువ్వు గర్భవతివా? ఇక విషయం తెలిసినాక నేను నిన్ను రహస్యంగా విడిచిపెట్టేస్తాను. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నింపగలరా. ఏసేపు, ఓ ఏసేపు, దావీదు కుమారుడైన ఓ ఏసేపు. ఎవరండి ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నారు? దావీదు కుమారుడైన ఓ ఏసేపు, నీ
భార్య అయిన మరియను విడుచుటకు భయపడకు. ఆమె ఒక కుమారుని కనెను. ఆయనే ఆయన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెను. కనుక నీ భార్య అయిన మరియను విడనాడక చేర్చుకొను. చిత్తం ప్రభు, నీ ఆజ్ఞను శిరసావించేదను, పాటించేదను. నా తొందరపాటు ఆలోచనను క్షమించు తండ్రి. ప్రభు నిన్ను దీవించును గాక. ఇక నేను వెళ్ళొచ్చేదను. చిత్తం ప్రభు. పరిశుద్ధ 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 అమ్మాయి మరియా, అయ్యో అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను. అయ్యో నేను ఎంత పాపం చేశాను. పవిత్రురాలైన మరియను అవమానించి ఎంతో పొరపాటు చేశాను. నా తొందరపాటు ఆలోచనను క్షమించు తండ్రి. నేను నా యొద్దకు చేర్చుకొందును. ఓకే, ఇప్పుడు కౌసరు ఆజ్ఞ వలన ప్రయాసం రాయించుకోవడానికి ఓకే ఇప్పుడు డబ్బు వాళ్ళు వచ్చి సమాచారం ఇస్తారు. డబ్బు వాళ్ళు స్టేజ్ పై రావాలి.